హలో ఫ్రెండ్స్, మన హెల్త్ అండ్ మోర్కు స్వాగతం. బాదం తింటే ఆరోగ్యానికి మంచిదని మన అందరికీ తెలుసు. అయితే బాదంని ఎలా తినాలి, రోజు ఎన్ని తీసుకోవాలి, బాదం వలన మన శరీరానికి కలిగే ఆ లాభాలేంటో మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. బాదంలో విటమిన్ ఇ, పీచు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. చాలా మంది బాదం పప్పుల్ని నేరుగా తినడం అంత మంచిది కాదని, వాటిని నానబెట్టుకుని తినాలని అంటుంటారు. అయితే బాదం పప్పుల్ని నేరుగా తినడం కంటే వాటిని నానబెట్టుకుని తింటేనే వాటిలోని పోషకాలు పూర్తి స్థాయిలో మన శరీరానికి అందుతాయని పోషక నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే బాదం తొక్కలో ఉండే టానిన్లు, అందులోని పోషకాలు మన శరీరానికి పూర్తి స్థాయిలో అందకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు, డైజెషన్ కూడా సరిగ్గా కాదు. అదే బాదంని నానబెట్టి ఆ తొక్క తీసేసి తినడం వలన అందులోని పోషకాలన్నీ పూర్తిగా వంటపడతాయి. అందుకే బాదంని కనీసం 6 నుండి 8 గంటలైనా నానబెట్టాలని పోషక నిపుణులు అంటున్నారు. నానబెట్టిన బాదంని తినడం వలన జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్ల విడుదలను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా లైపేజ్ అనే ఎంజైమ్ విడుదల వలన తిన్నది త్వరగా జీర్ణమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజు నానబెట్టిన బాదం తినడం వలన వీటిలోని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఆకలిని తగ్గించి పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తాయి. దీంతో బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. అంతేకాదు, శరీరానికి బలాన్ని అందిస్తూనే బరువుని తగ్గిస్తుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడం ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుండెను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా కాపాడుతుంది. ఇందులోని విటమిన్ ఇ ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. దీని వలన చర్మానికి సహజవంతమైన కాంతిని అందిస్తుంది. ఇది చర్మ కణాలను రక్షించి చర్మంపై త్వరగా ముడతలు రాకుండా చేస్తుంది. నానబెట్టిన బాదంలో విటమిన్ B17 సమృద్ధిగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. మన శరీరంలో కంతులు పెరగకుండా కాపాడుతుంది. ఇందులోని ఫోలిక్ ఆమ్లాలు గర్భిణీ స్త్రీకి చాలా మంచిది. పుట్టబోయే శిశువు ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. నానబెట్టిన 4 బాదాంలని ప్రతిరోజు తీసుకోవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. చదువుకునే పిల్లలకు రోజు నానబెట్టిన బాదంని గాని లేదా బాదం పాలను గాని ఇవ్వడం వలన వారి మెదడు 10 రెట్లు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే మాగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకలను, దంతాలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఈ మధ్య కాలంలో శరీరానికి పోషకాలు సరిగ్గా అందక జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వారు రోజు నానబెట్టిన బాదం తీసుకోవడం వలన శరీరానికి పోషకాలు అంది జుట్టు బాగా పెరుగుతుంది. రోజు రాత్రికి బాదంలను నానబెట్టి ప్రతిరోజు నానబెట్టిన 4 బాదాంలను తిందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.